ఈ జీర్ణాశయం నుండి క్రిందకు వచ్చిన ఆహారము చిన్న ప్రేగులో ప్రవేశిస్తుంది. ఈ చిన్న ప్రేగులోకి ప్రవేశించిన ఆహారానికి పైత్యరసం కలుస్తుంది. పైత్యరసం కాలేయం నుండి వస్తుంది. పైత్యరసం కాలేయం నుండి వస్తుంది. రెండవది క్లోమరసం కలుస్తుంది. క్లోమరసం క్లోమము లేదా ప్యాంక్రియాస్ నుండి వస్తుంది. మూడవది ఆంత్రరసం. ఆంత్రరసం చిన్న ప్రేగు గోడల నుండి వస్తుంది. చిన్న ప్రేగుల గోడల నుండి వస్తుంది. ఇలా జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోకి ప్రవేశించిన లేదా చిన్న ప్రేగులోకి ప్రవేశించిన ఆహారానికి ఈ 3 రకాల రసాలు కలవడం వలన అది చెక్కగా మారిపోయి తర్వాత జజునంలోకి ప్రవేశిస్తుంది. జజునంలోకి ప్రవేశిస్తుంది. ఆహారము డియోడినం నుండి జజునంలోకి ప్రవేశిస్తుంది. ఇది చిన్న ప్రేగులో మధ్య భాగము. చిన్న ప్రేగులో మధ్య భాగము పొడవైన భాగము. పొడవైన భాగము. ఈ భాగంలో విల్లై లేదా ఆంత్రచోషకాలు ఉంటాయి. విల్లై లేదా ఆంత్రచోషకాలు ఉంటాయి. ఇది చిన్న ప్రేగైతే ఈ గోడల్లో వేలు వంటి నిర్మాణాలు, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అంటే వేలు వంటి నిర్మాణాలు బయటకు వస్తాయి. వీటిలో రక్తకేశ నాళిక, శోషరస నాళిక అనే 2 నాళికలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో రక్తకేశ నాళిక, ఇది రక్తకేశ నాళిక. అదేవిధంగా రెండోది శోషరస నాళిక. శోషరస నాళిక అనే 2 నాళికలు ప్రతి ఒక్క ఆంతర్చోషకంలో ఉంటాయి. దీని మీద డిఎస్సిలో పెట్టించాడు. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఆకారం ఏంటని ఇచ్చాడు. వేలు ఆకారంలో ఉంటుంది. దీనిలో రక్తకేశ నాళిక ఉంటుంది. వెల్లస్ క్యాపిలరీ అంటారు. వెల్లస్ క్యాపిలరీ అంటారు. వెల్లస్ క్యాపిలరీ అంటారు. ఇది గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాలను శోషణం చేస్తుంది. గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాలను శోషణం చేస్తుంది, అబ్జార్ప్షన్ చేస్తుంది. శోషణం చేసి రక్తంలో కలుపుతుంది. రక్తంలో కలుపుతుంది. రెండోది లాక్టియోల్. రెండవది లాక్టియోల్. మొట్టమొదటి వెల్లస్ క్యాపిలరీస్, రక్తకేశ నాళిక. రెండోది లాక్టియోల్ అంటే శోషరస నాళిక. శోషరస నాళిక ఇది ఫ్యాటీ ఆమ్లాలు మరియు గ్లిజరాల్లను శోషణం చేసి రక్తంలో కలుపుతుంది. శోషణం చేసి రక్తంలో కలుపుతుంది. ఈ విధంగా మనం తిన్న ఆహారం మొత్తం ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ వంటి వెల్లై ద్వారా రక్తంలో కలిసిపోవడాన్ని శోషణము లేదా అబ్జార్ప్షన్ అంటారు. చివరికి ఇలా రక్తంలో కలిసిన ఆహార పదార్థము కణములోకి ప్రవేశించి ప్రోటోప్లాజంగా మారితే రక్తములో ప్రవేశించిన ఆహార ద్రవము కణములోకి ప్రవేశించి ప్రోటోప్లాజంగా మారితే దానిని స్వాంగీకరణము లేదా అసిమిలేషన్, స్వాంగీకరణము లేదా
అసిమిలేషన్ అంటారు. మనం తిన్న ఆహారం మొత్తం చిట్ట చివరికి ప్రోటోప్లాజంగా మారుతుంది. మరి ఈ విల్లై కొన్ని సందర్భాల్లో ముడుచుకుపోతుంది. విల్లై ముడుచుకుపోతే వచ్చే వ్యాధి స్ప్రూ అనే వ్యాధి వస్తుంది. విల్లై ముడుచుకుపోతే స్ప్రూ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్